అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఆదిలోనే హంసపాదు ఈ యొక్క సామెత మీరు వినే ఉంటారు. ప్రస్తుతానికి శ్రేయస్ అయ్యర్ పరిస్థితి అలాగే ఉంది యాజ్ క్యాప్టెన్ ఆఫ్ టీమ్ ఇండియా ఇన్ T20 ఇంటర్నేషనల్స్. 3 లాసెస్, ఒక వాష్డ్ అవుట్ గేమ్, ఒక విక్టరీ కూడా లేదు. టూ మెనీ చేంజెస్, కంటిన్యూటీ కనిపించట్లేదు. అండ్ ఫ్యూచర్ మీద క్వశ్చన్ మార్క్ నాట్ ఎట్, బట్ ఇంకొక మ్యాచ్ ఓడిపోతే ఖచ్చితంగా ఆ క్వశ్చన్ మార్క్ బ్లర్ ఇమేజ్ కాస్త కొంచెం క్లియర్ అవుతున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. సో వేర్ ఇస్ ఇట్ గోయింగ్ రాంగ్, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లెట్స్ గెట్ స్టార్ట్. అసలు ముందు ఈ ఆదిలోని హంసపాదు అనే ఒక సామెత ఎందుకు వచ్చిందో కూడా చెప్పేస్తాం. బేసిక్లీ ఇప్పుడు కూడా మనం రాస్తుంటే ఏదన్నా పదం మర్చిపోయాం అనుకోండి, ఏదైనా వర్డ్ మర్చిపోయాం అనుకోండి, ఇలా ఉల్టావి ఒకటి పెడతాం, ఉల్టావి పెట్టి పైన రాస్తాం ఇక్కడ ఆ వర్డ్ రావాలి అని చెప్పేసి. ఆ ఉల్టావి అనేది హంసపాదం లాగా ఉంటుందని హంసపాదు అన్నారు. ఆదిలోనే హంసపాదు ఫస్ట్ సెంటెన్స్లోనే మీరు అలా పెట్టి రాశారు అంటే కనుక ఇంప్రెషన్ గోస్ రాంగ్. ఇదేంట్రా స్టార్టింగే తప్పు చేశాడని, అందుకే వచ్చింది ఆ సామెత ఆదిలోనే హంసపాదు అని. ఏం జరుగుతుంది ఇండియన్ క్రికెట్ టీంలో? అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ ఇష్యూస్. అందులో కోర్ 3-4 ఇష్యూస్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ద కోర్ 3-4 ఇష్యూస్లో శ్రేయస్ అయ్యర్ బీయింగ్ ద కెప్టెన్ ఇస్ నాట్ అన్ ఇష్యూ. అది పక్కన పెట్టండి కాసేపు, ఎందుకంటే ఇక అక్కడే చక్కర్లు చూడుతూ ఉంటే ఈ కెనాట్ మూవ్ ఫార్వర్డ్. సో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ అయినందువల్ల ఇక్కడ అవుతుందా, డస్ ఇట్ డిజర్వ్ టు బీ ఇన్ ద టీమ్, డస్ ఇట్ డిజర్వ్ టు బీ ద కెప్టెన్, ఈ డిబేట్లో వద్దు. నా యూ లుక్ ఎట్ వాట్ హ్యాపెండ్ అగైన్స్ ఐర్లాండ్. మీకు ఫస్ట్ గేమ్కి సెకండ్ గేమ్కి చేంజెస్ కనిపించాయి, రైట్? చేంజెస్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి చేంజెస్? యూ వాంటెడ్ టు గో విత్ సుందర్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ. వాళ్ళు భయంకరంగా పరుగులు ఇచ్చారు, 2 ఓవర్లో దాదాపు 48 పరుగులు ఇచ్చారు, ఆయన తీసేశారు. దెన్ యూ గాట్ ఇన్ ప్రిన్స్ యాదవ్, దెన్ యూ గాట్ ఇన్ సూర్యాన్ షెట్కి. తర్వాత మీరు ఇంగ్లాండ్ సిరీస్కి వచ్చినప్పుడు, ఇంగ్లాండ్కి వచ్చిన తర్వాత యూ మేడ్ ఫర్దర్ చేంజెస్. ఫస్ట్ T20 మ్యాచ్లో ఏం చేశారు మీరు? యూ వెంట్ విత్ హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, అండ్ అలాగే 3 స్పిన్నర్లతో వెళ్ళారు. చాలామంది అనేది ఏంటంటే ఇంగ్లాండ్ వాళ్ళు 3 స్పిన్నర్లు వచ్చారని, మన వాళ్ళు 3 స్పిన్నర్లతో వెళ్ళారు, మనకు అంత బొమ్మలు లేదు. గోయింగ్ విత్ 3 స్పిన్నర్స్ వాజ్ రైట్ ఐడియా. బాగానే ఉంది. 3 స్పిన్నర్స్ సెటప్తో వెళ్ళారు, కనిపిస్తుంది, బాగానే ఉంది. యూ వెంట్ దేర్, యూ ప్లేడ్ వెల్, బాగానే ఆడారు. అటువంటి సర్ఫేస్ మీద 190 కొట్టడం వాజ్ గుడ్ బ్యాటింగ్. మధ్యలో కొంచెం స్లో అయినా కూడా దే డిడ్ వెల్. 190 దాకా రీచ్ అయితే అవ్వగలిగారు. నెక్స్ట్ మ్యాచ్ ఏం చేశారు? యూ గేవ్ ఇన్ టు సోషల్ మీడియా ప్రెషర్. వైభవ్ సూర్యవంశీ లోపల తీసుకొచ్చి సంజు శాంసన్ బయటికి చూశారు. సంజు 3 మ్యాచ్లు ఆడలేదు, అలాగే డిస్మిస్ అవుతున్నాడు కదా, ప్యాటర్న్ కదా, కరెక్టే కాదనట్లేదు. బట్ సంజు 3 మ్యాచ్లు గెలిపించినవి మర్చిపోయారు అప్పుడే. నేను ఒప్పుకుంటా, వీ షుడ్ నాట్ స్టే ఇన్ ద పాస్ట్. ఖచ్చితంగా ఒప్పుకుంటా. మన వరల్డ్ కప్ విన్నింగ్ ఛాంపియన్స్, మనం 2 times వరల్డ్ కప్ గెలిచాం, మన పరిస్థితి ఏంటి? వీ కెనాట్ స్టే ఆన్ ద లారల్స్ ఆఫ్ ద పాస్ట్, ఒప్పుకుంటా. బట్ అట్లీస్ట్ ప్లేయర్ కన్నా కాస్త కంటిన్యూటీ ఇవ్వాలిగా. యూ హ్యావ్ టు గివ్ హిమ్ దిస్ ఎంటైర్ సిరీస్ కదా. మీరు ఐర్లాండ్లో ఆడించిన వైభవ్ సూర్యవంశిని, ఫస్ట్ మ్యాచ్ ఆడించిన వైభవ్ని, ఎందుకు సెకండ్ మ్యాచ్లో తోసుకొచ్చారు? సో యూ ఆర్ గివింగ్ ఇన్ టు ప్రెషర్స్. సోషల్ మీడియా ప్రెషర్ కావచ్చు, ఆ ప్రెషర్ కావచ్చు, ఈ ప్రెషర్ కావచ్చు, ఏదో ఒకటి యూ హ్యావ్ గివెన్ ఇన్ టు ప్రెషర్స్. తర్వాత యూ లుక్ ఎట్ ది పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ శ్రేయస్ అయ్యర్ ఇచ్చింది. ఒక క్యాప్టెన్గా అలాంటి మాటలు మాట్లాడచ్చా? అందరికీ తెలుసు ఎందుకు మ్యాచ్ పోయిందో, ప్రతి ఒక్కరికి తెలుసు, ఇంక్లూడింగ్ బిష్ణు, అతనికి కూడా తెలుసు మ్యాచ్ ఎందుకు పోయిందో. బట్ యాజ్ ఎ క్యాప్టెన్ యూ హ్యావ్ టు షీల్డ్. చాలామంది బౌలర్స్ చాలా రకాలుగా ఇబ్బందికరమైన బౌలింగ్ చేసినప్పుడు మిగతా క్యాప్టెన్స్ అందరూ షీల్డ్ చేశారు. డైరెక్ట్గా వచ్చి వీ డోంట్ వాంట్ టు పాయింట్ వేర్ వీ లాస్ డో ఎవ్రీబడి నో అని చెప్పడం ఎందుకు అక్కడ నాకు అర్థం కాదు. సో సీరియస్లీ అటువంటి స్టేట్మెంట్ శ్రేయస్ ఇచ్చాడంటే హీఈస్ ఆల్సో అండర్ ప్రెషర్. ఇప్పుడు 3 మ్యాచ్ల్లోనూ యూ హ్యావ్ మేడ్ అ హెల్ లాట్ ఆఫ్ చేంజెస్. మీరు ఐర్లాండ్ సెకండ్ T20 ఇంటర్నేషనల్కిను అండ్ అలాగే ఫస్ట్ T20 ఇంటర్నేషనల్ ఇంగ్లాండ్లోనూ యూ మేడ్ చేంజెస్. ఆ తర్వాత ఆల్సో యూ మేడ్ చేంజెస్. సో ఇన్ని చేంజెస్ ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి ఈజ్ మై ఫస్ట్ క్వశ్చన్. మీకు ఒక స్టేబుల్ 11 మీద నమ్మకం లేదా? అండ్ ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్లో ఖచ్చితంగా బిష్ణాని తీసేస్తారు, రైట్? తీయకుండా ఉన్నారంటే బి వెరీ వెరీ సర్ప్రైజ్డ్, వెరీ సర్ప్రైజ్ తీయకుండా ఉన్నారంటే. సో బిష్ణా పక్కకి వెళ్తాడు. బిష్ణా ప్లేస్లో సూర్యాన్ షెడ్యూల్ని తీసుకొస్తారు, లేదంటే ప్రిన్స్ యాదవ్ని తీసుకొస్తారు. హర్షిత్ రాణా ఎట్లాగో నంబర్ 8లో బ్యాటింగ్ చేస్తున్నాడు, 9, 10, 11 అట్లా వచ్చినా చేసేది ఏమీ లేదు. సో టాప్ ఆర్డర్ బాగా బ్యాటింగ్ చేసుకుంటారని చెప్పేసి అక్కడ ఒక బౌలర్ మారుతాడు, రైట్? ఈ చేంజ్ అయితే కనిపిస్తుంది. సరే, ఈ చేంజ్ గురించి చాలామంది ఏం మాట్లాడారు, బికాస్ ఈజ్ లాస్ట్ ఆఫ్ ద మ్యాచ్. సో దాన్ని పక్కన పెట్టేద్దాం. సో దేర్ ఆర్ చేంజెస్ కంటిన్యూస్లీ, ఒక కంటిన్యూటీ అనేది కనిపించట్లా. దట్స్ మై ఫస్ట్ పాయింట్. మీ లెవెన్ ఏంటి? వాట్ ఈస్ ద క్యాప్టెన్ థింకింగ్, వాట్ ఈస్ ద కోచ్ థింకింగ్? ఇక్కడ వాళ్ళిద్దరూ సరైన పేజ్లో ఉన్నారా ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్ మార్క్. రెండో పాయింట్, మీ కోర్ ఇష్యూని మీరు అడ్రస్ చేశారా? 3 మ్యాచ్ల్లోనూ వేర్ డిడ్ ఇండియా గో రాంగ్? మిడిల్ ఓవర్స్. ఐర్లాండ్లో వెన్ తిలక్ వర్మ వాజ్ బ్యాటింగ్, తిలక్ అండ్ అక్షర్ వర్ బ్యాటింగ్, మీకు దుబే వాజ్ బ్యాటింగ్, మీ రిక్వైర్డ్ రేట్ వాజ్ 8.7. వాళ్ళు అవుట్ అయిపోయేసి రిక్వైర్డ్ రేట్ ఎక్కడికో 13కో 14కో 15కి వెళ్ళిపోయి కూర్చుంది. మిడిల్ ఓవర్స్లో సరిగ్గా బ్యాటింగ్ చేయాలి. సేమ్ విత్ సెకండ్. ఫస్ట్ T20లో కూడా ఆల్ ద ఇండియా బ్యాట్ ఇట్ ఫస్ట్, అక్కడ కూడా మిడిల్ ఓవర్స్లో మీకు సరైన రీతిలో రాలి. ఆల్ ద శ్రేయస్ అయ్యర్ ఆడాడు, అక్కడ బాగానే ఆడాడు, కానీ స్టిల్ దేవర్ స్లో. లాస్ట్లో ఏదో కొంచెం పుష్ లాంటిది ఏదో వచ్చింది, గాట్ టు 190. ఇక్కడ అదే జరిగింది, ఇషాన్ కిషన్ గాట్ స్లో. సో మీ మిడిల్ ఓవర్స్ ఆస్పెక్ట్ని మీరు అడ్రస్ చేయట్లేదు.
సో దేర్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లమ్ దేర్. మిడిల్ ఓవర్స్ ఆస్పెక్ట్ అడ్రస్ చేయాలంటే పవర్ ప్లే వీళ్ళు బాగా ఆడితే సరిపోతుంది, క్యారీ ఫార్వర్డే కదా అనుకుంటే కుదరదు. నిన్నటి మ్యాచ్లోనే మనం మాట్లాడుకుంటే ఇక్కడ మొన్నటి మ్యాచ్లో యూ కుడ్ క్లియర్లీ సీ ఎక్కడెక్కడ తప్పులు జరిగాయి. ఫస్ట్ 5 ఓవర్స్లో ఇండియా స్కోర్ వాస్ 50. నెక్స్ట్ 5 ఓవర్స్లో ఇండియా స్కోర్ వెంట 96-97. ఆ తర్వాత 5 ఓవర్స్ ఇండియా స్కోర్ వెంట 144. సో మీ ఫస్ట్ 5 ఓవర్స్లో 50, తర్వాత 5 ఓవర్స్లో 46, తర్వాత 5 ఓవర్స్లో 46. ఇది మీ వాట్ ఆర్ యూ ఇంటెండింగ్? సో ఆ నెక్స్ట్ 10 ఓవర్స్లో హౌ మచ్ ఆఫ్ యూ స్కోర్డ్, ఆర్ నెక్స్ట్ 9 ఓవర్స్లో హౌ మచ్ ఆఫ్ యూ స్కోర్డ్? రెండు ఇబ్బంది ఉంది కదా అక్కడ. యూ కెనాట్ గో ఎట్ 9 runs per over ఆర్ 8.5, 8.7 runs per over. మీ స్టార్ట్ 10 runs per over వచ్చిన తర్వాత 6 overs 60 కొట్టిన తర్వాత అటువంటి స్టార్ట్స్ అట్లా స్లో డౌన్ అవ్వకూడదు. సీరియస్లీ ఆ ప్రాబ్లమ్ దేర్. లాస్ట్లో మళ్ళీ 17, 18, 19లో ఇది ఇంకొక ఇష్యూ నెంబర్ 3. ఇంకొక ఇష్యూ 17, 18, 19లో ఎన్ని రన్స్ వచ్చాయి మీకు? 16, 17, 18, 19 ఓవర్స్ యూ గాట్ 23 runs. 4 ఓవర్స్లో యూ స్కోర్ 23. లాస్ట్ ఓవర్లో తిల్లక 2 6లు ఒక 4 ఆ సింగిల్ కొట్టకుండా ఉండుంటే ఇండియా ఎక్కడ ఉండేది, స్కోర్ ఎక్కడ ఉండేది? సో దే ఓన్లీ స్కోర్ 23 in the last 4 overs, which means we don't have a proper finisher. ఎవరు ఫినిషర్ ఈ టీంకి? ఏ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఎవరికి ఇస్తున్నారు మీరు? తిలక్ వర్మని ఫినిషర్గా ఆడించారు, అది కరెక్టేనా? నెంబర్ 3 ఆడాల్సిన నెంబర్ 5 పంపించారు, నెంబర్ 5లో వర్కౌట్ కావట్లేదు, ఫినిషర్ రోల్ ఇస్తున్నారు. సో ఒక డెసిగ్నేటెడ్ ఫినిషర్ అనేవాడు కనిపించట్ల టీంలో. రైట్, ఇష్యూ ఉంది, ఇక్కడ ప్రాబ్లం ఉంది. ఈ ఇష్యూస్ రిపీట్ అవుతున్నాయి. ఈ ఇష్యూస్ వర్ నెవర్ ఎ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ క్రికెట్ టీమ్ లాస్ట్ 2 yearsలో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రోల్ కనిపించింది. ఆల్దో ఇషాన్ లాస్ట్లో వచ్చినా కూడా ఇషాన్ ప్లేడ్ ఎట్ 1 down or opening. తర్వాత సూర్య వాజ్ బ్యాటింగ్ ఎట్ నెంబర్ 4. హార్దిక్ దూబే టుక్ కేర్, అక్షర్ టుక్ కేర్ ఆఫ్ ద మిడిల్ ఓవర్స్. రైట్, మీకు ఆప్షన్స్ అనేవి కనిపించాయి. యూ హ్యాడ్ రింకు సింగ్ దే టు టేక్ ఆన్. రింకు లేనప్పుడు తిలక్ ఆడి కింద. సో ఎక్కడో అక్కడ యూ హ్యాడ్ ఆప్షన్స్, ఇక్కడ ఆప్షన్స్ కనిపించట్లా. సో హార్దిక్ లేకపోవడం అనేది మ్యాచ్ ఓడిపోవడానికి అంత పెద్ద కారణం అయిపోతుందా? నా దృష్టిలో ఎస్. హార్దిక్ ఈజ్ అన్ ఇండిస్పెన్సిబుల్ ఫెలో. అతను లేకపోతే ఇండియన్ టీమ్ ఇస్ వీక్ అండ్ బ్యాలెన్స్ ఉండదు. సో అతని ప్లేస్లో ఎవరు వచ్చారు? షెడ్గే వచ్చాడు. ప్లేస్లో నితీష్ రావాలి, నితీష్కి ఇంజరీ అయింది, షెడ్గే వచ్చాడు. వై ఆర్ యూ నాట్ ప్లేయింగ్ షెడ్గే? దానికి మీ కారణం షెడ్గే ఆడితే ఏమైనా కుమ్మేస్తాడా, పీకేస్తాడా? అతను కూడా సెకండ్ మ్యాచ్లో ఏమైనా చేసింది ఏమీ లేదు అనొచ్చు. బట్ ఆ కంటిన్యూటీ ఇష్యూ అనేది మిస్ అవుతుంది, ఆ ఫినిషింగ్ ఇష్యూ అనేది మిస్ అవుతుంది. దేశం మాకు ఎక్స్ట్రా బౌలర్ కావాలి. ఎందుకు ఎక్స్ట్రా బౌలర్ కావాల్సి వచ్చింది మీకు? మీ దగ్గర ఎవరెవరు ఉన్నారు బౌలర్స్? అక్షర్ పటేల్, రవి బిష్నాయ్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, శివం దుబే. కావాలనుకుంటే అభిషేక్ శర్మ, కావాలనుకుంటే తిలక్ వర్మ. సో ఈ సెటప్ ఉంది. యూ వెంట్ విత్ ఓన్లీ 5 bowlers, 5 చేత వేయించారు. ఎందుకంటే సెట్ బ్యాటర్స్ ఉన్నారు. యూ డోంట్ వాంట్ టు ట్రై దుబే. ఎందుకు ట్రై చేయించాలా? గ్యాంబుల్ ఎందుకు తీసుకోవాలా? పోనీ శ్రేయస్ ఏదైనా గ్యాంబుల్ తీసుకుని ఓడిపోయాడు అంటే కనుక ఐ కెన్ స్టిల్ సే ఓకే ఫైన్, వాస్ ట్రయింగ్ సంథింగ్ అవుట్, దెర్ వాజ్ అ ప్రాసెస్. దెర్ వాజ్ నో ప్రాసెస్ ఫాలోడ్. ఉన్న వాళ్ళని రొటేట్ చేద్దాం అనుకున్నాడు. ఇట్ ఈస్ రియలీ బెస్ట్ వర్కే. ఉన్న వాళ్ళని రొటేట్ చేయడం కరెక్ట్గా తీసుకొచ్చాడు, వచ్చిన వాళ్ళు వికెట్లు తీసాడు, ఎవ్రీథింగ్ వెంట్ వెల్. బట్ స్టిల్ యూ ఆర్ నాట్ ఫిగరింగ్ అవుట్ హూ ఇస్ యువర్ వికెట్ టేకర్ ఇన్ ద మిడిల్ ఓవర్స్. మీకు ఫస్ట్ 4 overs 3 వికెట్లు పడ్డాయి. తర్వాత 4వ వికెట్ ఎప్పుడు పడింది? ఎందుకు మీరు 12th over దాకా 13th over దాకా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు? విచ్ మీన్స్ 6, 7, 8, 9, 10, 11, 12 ఏం జరుగుతుంది అక్కడ? ఎందుకు వికెట్ రావట్లేదు? వాట్ ఈస్ హ్యాపెనింగ్? జెన్యున్ మిడిల్ ఓవర్స్ వికెట్ టేకింగ్ బౌలర్ లేడా? దిస్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. మీరు కుల్దీప్ యాదవ్ పక్కన పెట్టారు. హీ వాజ్ డూయింగ్ వెల్ ఇన్ ద మిడిల్ ఓవర్స్ ఇండియన్ క్రికెట్ టీమ్కి. ఢిల్లీ క్యాపిటల్స్కి ఏం చేశాడు విషయం పక్కన పెట్టండి. సరే ఐపీఎల్లో సరిగ్గా లేదు, అందుకే పక్కన పెట్టాం. బిష్నా ఒక మ్యాచ్ ఆడలేదు, పీకేస్తారు. నెక్స్ట్ ఓవర్ స్పిన్నర్ ఓవర్. మరి హూ ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ బౌల్ ఎట్ యువర్ మిడిల్ ఓవర్స్? సో క్లియర్గా 4-5 సమస్యలు చెప్పాను. ఫస్ట్ కంటిన్యూటీ సమస్య ఉంది, 2 మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్ సమస్య ఉంది, ఆ తర్వాత ఫినిషర్ సమస్య ఉంది, తర్వాత మిడిల్ ఓవర్స్ బౌలింగ్ సమస్య కనిపిస్తుంది. ఇవన్నీ వదిలేసి ఇండియా ఇస్ గివింగ్ ఇన్ టు సోషల్ మీడియా ప్రెషర్స్, విచ్ ఇస్ రాంగ్, విచ్ ఇస్ వెరీ వెరీ రాంగ్. సోషల్ మీడియాలో ఏమంటారు? వై హర్షిత్ రాణా అతనేం పాపం చేశాడే, పాపం 6 కొట్టాడు. ఐర్లాండ్ మ్యాచ్లో ఫినిష్ చేద్దాం అనుకుంటే కుదరలేదు. ఇప్పటికి లాస్ట్ మ్యాచ్లో కూడా ఓ 6 వేసాడు. సరే లాస్ట్ బాల్ పరిగెత్తాడు, తెల్లకి ఇవ్వకూడదు, అది వేరే విషయం. కానీ ఈ కేమ్ బ్యాక్ అండ్ బౌల్ వెళ్ళే కదా. థర్డ్ ఓవర్ బాగానే వేసాడు, బౌలింగ్ ఆపాడు కదా కాస్త. హర్షదీప్ సింగ్ 27 runs ఇచ్చాడు, బట్ హీ స్టిల్ టుక్ 3 wickets. సో ఇనిషియల్గా 27 runs కూడా పాపమే కాదన్నట్లు. ఇప్పుడు ఓవరాల్ ఫిగర్స్ చూడండి, రిక్వైర్డ్ రేట్ ఎంత ఉందో దానికన్నా తక్కువ ఇచ్చి 3 wickets తీశాడు లాస్ట్ వరకు కూడా. సో ఒక పిన్ పాయింట్ ప్లేయర్ని చేసి పక్కన తీసేయడం ఈజ్ బ్యాడ్. సో ఇది అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. దేర్ నీడ్స్ టు బి అ ప్రాసెస్ ఫాలోడ్. ఒకవేళ ఇండియా అదే ప్రాసెస్ ఫాలో అవుతూ గివింగ్ దెమ్ లాంగర్ రూప్స్ అండ్ మ్యాచ్ ఓడిపోయినా కూడా హ్యావ్ నో ప్రాబ్లమ్స్. బట్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఏం చేస్తున్నారో అర్థం కాకుండా అగమ్య గోచరంగా ఉంటే మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. మరీ ముఖ్యంగా మీరు చేంజెస్ ఎందుకు చేస్తున్నారనే దాని గురించి క్లారిటీ లేకపోవడం ఈజ్ బ్యాడ్. సో లెట్స్ హోప్ ఇండియా డస్ వెల్. అండ్ మంచి టీం, అందులో డౌటే లేదు. అండ్ ఇంగ్లాండే కాదు ఎవరైనా ఓడించగలిగే టీం. హికప్స్ వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. సో ప్రాబ్లీ యూ హ్యావ్ టు జెల్ వెల్ అండ్ గెట్ స్ట్రాంగర్. ఎందుకంటే 2 World Cup గెలిచిన తర్వాత ఇటువంటి డిఫీట్స్ వచ్చేసరికి అవి ఫ్లూకా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు.
మన వాళ్ళే మాట్లాడతారు పిచ్చి పిచ్చి. సో జస్ట్ డోంట్ గివ్ ఇన్ టు దోస్ డిబేట్స్. వీఆర్ వరల్డ్ ఛాంపియన్స్, బట్ దట్స్ అ థింగ్ ఆఫ్ ద పాస్ట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏషియా కప్ కోసం బిల్డ్ చేసుకోవాలి, ఏషియన్ గేమ్స్ కోసం బిల్డ్ చేసుకోవాలి, ఆ తర్వాత మళ్ళీ ఈ ఒలింపిక్స్ కోసం బిల్డ్ చేసుకోవాలి. ఇట్స్ అ ఫ్రెష్ సెటప్. సో లెట్స్ హోప్ ఏదన్నా ఇబ్బందులు ఉంటే ఇక్కడే ఉండాలి. ఆ ఇనిషియల్ హికప్స్ తర్వాత బంపీ రైడ్ తర్వాత స్మూత్గా ఉంటుందని అనుకుందాం. సో లెట్స్ సీ, హంసనాదం అవ్వాలని చెప్పేసి కోరుకుందాం.